ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నాగి కల్కి 2898 ఏడీతో పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాతగా అశ్విని దత్ గారు వ్యవహరిస్తూ ఉండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో లీడ్ రోల్ చేస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు నాగి. తొలి సినిమానే కమర్షియల్ ట్రెండ్కు దూరంగా డిఫరెంట్ జానర్ను ఎంచుకొని సంథింగ్ స్పెషల్ అనిపించుకున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారు. అరే భలే తీశాడని అందరూ మెచ్చుకున్నారు. రెండో ప్రయత్నంగా మహానటి సావిత్రి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే సాహసం చేశారు ఈ యువ దర్శకులు. ఈ సినిమాను ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా తెరకెక్కించడంలో సక్సెస్ అయిన నాగి మూడో ప్రయత్నంలోనే బేష్ అనిపించుకుంటున్నారు. ఇతనిలో ఏదో మ్యాజిక్ ఉంది అనే ముద్ర వేసుకున్నాడు. అందుకే కేవలం 2 సినిమాలు మాత్రమే చేసిన అనుభవమే ఉన్న నాగి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. కల్కి 2898 ఏడీ అనే సినిమా కోసం దాదాపు 5 ఏళ్లుగా కష్టపడుతున్నారు నాగి. లార్జర్ దాన్ లైఫ్ అనే కాన్సెప్ట్ను భుజానికి ఎత్తుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తన ఊహల్లో ఉన్న విజువల్స్ని తెర మీదకు తీసుకువచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. తొలిసారిగా మేకింగ్లో ఆటోమొబైల్ ఇంజనీర్స్ను భాగం చేయటం, మహీంద్రా లాంటి ఆటోమొబైల్ కంపెనీస్లో కలిసి వర్క్ చేయటం లాంటి ప్రయోగాలు చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్తో సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు నాగి. అయితే నాగ్ అశ్విన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకే సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇలాంటి భారీ తారాగణాన్ని ఒకచోట సమకూర్చడం అనేది ఆషామాష వ్యవహారం కాదు. అయితే కథలో ఏదో దమ్ముంటేనే ఇలాంటివి జరుగుతాయి. అలాంటి మ్యాజిక్లు చేయడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా స్క్రాచ్ పేరుతో మేకింగ్ వీడియోస్ను రిలీజ్ చేస్తూ తెర వెనుక టీం పడిన కష్టాన్ని ఆడియన్స్కు పరిచయం చేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్తో దూసుకుపోతున్నారు నాగి. కల్కి రిలీజ్ తర్వాత ఇండియా టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అతని కథలో ఎంత బలం లేకపోతే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి వాళ్ళు ఈ చిత్రంలో భాగమవుతారు చెప్పండి. ఏది ఏమైనా నాగి తెలుగు ప్రజలు గర్వపడే స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతాడు అనిపిస్తుంది. స్పెషల్ ట్రైలర్, పాటలు, క్యారెక్టర్ల ఇంట్రడక్షన్, ఇంటర్వ్యూలు, ఆడియన్స్ మీట్స్, ఆల్ ఇండియా టూర్ అంటూ ఈ నెల రోజుల్లో ఏమాత్రం ఖాళీ లేకుండా కల్కి ప్రమోషన్లు ఉండాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. ఈ ఏడాది తెలుగులో ఇప్పటిదాకా 1000 కోట్లు రాలేదన్న కొరతను కల్కి 2898 ఏడీతో తీర్చేయాలన్న పట్టుదల నాగ్ అశ్విన్లో కనిపిస్తుంది.